ఆమె ముందుకు వెళ్లారు. దాదాపు 100 కోట్ల రూపాయల క్విక్ బ్యాక్ పాల్పడ్డారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈడీ ధర్మాసనం ముందు చెప్పే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదట కస్టడీకి ఇవ్వాలని కూడా ఈడీ అధికారులు కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈడీ అధికారులు కస్టడీ కోరితే ఎంకే నాగపాల్ ధర్మాసనం కస్టడీకి కవితను 5 రోజుల పాటు ఇస్తుందా, లేదంటే ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్న అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే కోర్టులోకి చేరుకుంది. ఆమె కోర్టు హాల్లో ప్రస్తుతం నాగపాల్ ధర్మాసనం ముందైతే విచారణ ప్రారంభమైంది. విచారణ కొద్దిసేపు జరిగే అవకాశాలు కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. అటు కవిత తరఫున న్యాయవాదులు కూడా హాజరయ్యారు. మరోవైపు కవితకు సంబంధించిన వారు కోర్టులో కవితకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, వారంతా కూడా ప్రస్తుతం కోర్టు వద్దకు చేరుకున్నారు. ఎంకే నాగపాల్ ధర్మాసనం ముందు అయితే విచారణ అయితే ప్రారంభమైంది. ఇక మార్చి 19వ తేదీన సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఈరోజు జరగబోయే నాగపాల్ ధర్మాసనం ముందు మ్యాజిస్ట్రేట్ ముందు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, ఆమెకు ఇక్కడేమైనా ఉపశమనం లభిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈడీ అధికారులు కోరే అంశాలలో ప్రధానంగా విచారించాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం సౌత్ లాబీకి సంబంధించిన అంశంలో కవితది కీలక పాత్ర అనేది కూడా మొదటి నుంచి కూడా అటు ఈడీ కావచ్చు, సిబిఐ కాటు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సందర్భంలో కూడా అనేక అంశాలను వీటిలో ప్రస్తావించారు. దాదాపు ఈ కేసులో 14 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో 2 మినహా మిగతా 10 మంది కూడా జైల్లో ఉన్నారు. తాజాగా కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ప్రధానంగా మనం ఈ కేసులో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఒక్కొక్కరు కూడా అరెస్ట్ అవుతూ నాటి సందర్భాలలో పెద్ద ఎత్తున కూడా వరుస అరెస్టులతోనే ఢిల్లీ లిక్కర్ కేసు ముందుకు సాగింది. ప్రధానంగా ఈ కేసులో మొదట అరెస్ట్ అయింది సమీర్ మహేంద్రు. 28/2022 సెప్టెంబర్లో సమీర్ మహేంద్రు మొదట అరెస్ట్ అయ్యారు. అనంతరం శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. అరబిందో గ్రూపు ట్రిడెంట్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి వారు నవంబర్ 11, 2022 వారిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఫెర్నాండ్ రీచార్డ్ కంపెనీకి సంబంధించి 11/2022 నవంబర్లో బినయ్ బాబును అరెస్ట్ చేశారు. అభిషేక్ బోయిన్పల్లి హైదరాబాద్ వ్యాపారవేత్త నవంబర్ 13, 2022. వీరంతా కూడా అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. అభిషేక్ బోయిన్పల్లి కవితకు అత్యంత సన్నిహితులు అనే అంశాన్ని చాలా స్పష్టంగా నాటి సందర్భంలో రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. తద్వారానే అభిషేక్ బోయిన్పల్లి ఢిల్లీలో అనేక సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటి ప్లేస్లలో అనేక సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ ఓబ్రాయ్ హోటల్లో కూడా అనేక సమావేశాలు నిర్వహించారు. పాలసీ డాక్యుమెంట్స్ సంబంధించిన అంశంలో చాలా ప్రింట్లు కూడా ఓబ్రాయ్ హోటల్లోని ఒక ప్రింటర్ నుంచి ప్రింట్లు కూడా తీసినట్టు కూడా నాటి సందర్భంలో సిబిఐ దాఖలు చేసిన